నమస్తే వెల్కమ్ టు చక్రీ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రపంచ ఆక్యుపంక్చర్ డే వేడుకలు విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో బ్యాగులో తరలిస్తున్న 6,69,000 నగదు సీజ్. రంగారెడ్డి జిల్లా కార్తీక వనభోజనం ఉప్పర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్. ప్రపంచ ఆక్యుపంక్చర్ డే వేడుకలు విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఆక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆక్యుపంక్చర్ చికిత్స విధానానికి గుర్తింపు ఇచ్చిందని అన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చికిత్సలు అందించే విధానం ఆక్యుపంక్చర్ అని అన్నారు. ఈ విధానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ తెలిపారు. అల్లోపతి విధానంలో కంటే అద్భుతంగా ఈ విధానంలో చికిత్సలు అందించవచ్చునని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ చికిత్స విధానాన్ని గుర్తించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటుతో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతన ప్రాక్టీషనర్లకు చికిత్స పద్ధతులపై అవగాహన కల్పించారు. Thank you, sir, for highlighting the significant impact of acupuncture on wellness and healing. Please join me in giving a big round of applause. పేరు ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్. నేను తెలంగాణ ఆక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. సో ఈరోజు మేము ప్రపంచ ఆక్యుపంక్చర్ డే, వరల్డ్ ఆక్యుపంక్చర్ డే మేము ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఆక్యుపంక్చర్ వైద్యం చాలా మందికి అవగాహన లేదు. మన ప్రాచీన భారతీయ వైద్య విధానమేనండి. దాన్ని మనం పూర్వీకులు శుచి వేద లేదా నాడీ చికిత్స, మర్మ చికిత్స అనే పేర్లతో మనం పిలుచుకునే వాళ్ళము. వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉన్న వైద్యం అండి. సో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే పురస్కరించి యునెస్కో ఈ ప్రాచీన వైద్యాన్ని గుర్తించి ఇది ఒక అద్భుతమైన మెడికల్ హెరిటేజ్ గా గుర్తించి అండ్ దీన్ని ప్రతి ఏటా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ వైద్యాన్ని వాళ్ళ దృష్టికి వచ్చింది. సో చైనాలో కానీ చాలా పాపులర్ ట్రీట్మెంట్ అండి ఇది. సో వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. వాళ్ళు కూడా 1962 నుంచి వాళ్ళు కూడా పరిశోధన చేసి 1200 రకాల రోగాలకి ఎలాంటి డ్రగ్స్ అవసరం లేకుండా, ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా ఇది ఒక అద్భుత వైద్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. సో మనిషికి రోజు రోజుకి పొల్యూషన్ కి ఎక్కువైపోతా ఉంది. హానికరమైన మందులు, హానికరమైన ఆహారానికి దగ్గర అవుతా ఉన్నాం. సో వైద్యం చాలా ఖరీదుగా మారుతా ఉంది. అండ్ వైద్యం తీసుకున్న అనారోగ్యాలతో చనిపోవడం అనేది జరుగుతుంది. సార్ ఆక్యుపంక్చర్ భయపడాల్సిన అవసరం లేదు సార్. మనం ప్రాథమిక చికిత్సల్లో నీడిల్స్ కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ప్రెషర్ పాయింట్స్, మర్మాలను మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇమీడియట్ గా మన పెయిన్స్, చిన్న చిన్న రోగాలు, రుగ్మతలు మనకు నయమవుతుంది. సో మనం ప్రాథమిక చికిత్సలో ఎలాంటి ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఉండవండి. ఏవైతే కొన్ని శస్త్రచికిత్సలు అవసరమో, అంటే క్రానిక్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళకి సర్జరీస్ అవసరం పడుతుందో అలాంటి కండిషన్స్ లో పేషెంట్ ని మనం ఎలాంటి హాని జరగకుండా వెంట్రుక మందం సూదిలేనండి కూర్చున్నట్టు కూడా మనం ఒక నార్మల్ పర్సన్ కూర్చున్నా కూడా కరెక్ట్ ప్రొఫెషనల్ ట్రీట్ చేస్తే మీకు అసలు పెయిన్ కూడా తెలియదు. సో పేషెంట్ కి ఎలాంటి నొప్పి, బాధ కలిగించకుండానే మనము శరీరాన్ని కట్ ఓపెన్ చేయకుండానే చాలా మటుకు శరీరంలో ఉన్న బ్లాకేజెస్ కానీ, శరీరంలో ఉన్న కంప్రెషన్స్ కానీ, నరాల మీద ఉన్న ఒత్తిడి కానీ, అలాంటి ఎన్నో శస్త్రచికిత్సలు అంటే బ్రెయిన్ లో బ్లాకేజెస్ కానీ, హార్ట్ లో బ్లాకేజెస్ కానీ, మన మోకాలు చిప్పల్లో జరిగిన బ్లాకేజ్ వల్ల మనకు జరుగుతున్న డ్యామేజ్ కానీ, సో శరీరంలో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా, ఎలాంటి కంప్రెషన్స్ ఉన్నా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పెద్దగా నొప్పితో ఇబ్బంది లేకుండా, శస్త్రచికిత్సలు అవసరం లేకుండా, హానికరమైన మందులు లేకుండా ఈ వైద్యాన్ని మనం చక్కగా చేసుకోవచ్చు అండి. ఇది మనకు ఇంజెక్షన్ నీడిల్ చూసి మనం అపోహపడతాము. ఇంజెక్షన్ నీడిల్ కంటే కూడా ఇది ఆల్మోస్ట్ 3వ వంతు సన్నగా వెంట్రుక మందం. సార్ అదే మనము గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్లడం జరిగింది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. షార్ట్లీ కౌన్సిల్స్ ఏర్పడతాయి. కౌన్సిల్స్ ఏర్పడితే వాళ్ళందరికీ మేము స్క్రూటినీ చేస్తాము, ఎగ్జామ్స్ పెడతాము. సో దాని ద్వారా మేము ఫిల్టర్ చేస్తాం ఎవరు సరైన డాక్టర్, ఎవరు ఫేక్ డాక్టర్ అని చెప్పేసి. సో అన్ని రకాలుగా మనం పకడ్బందీగా ఉన్న అలోపతి వైద్యంలోనే ఎన్నో క్వాకరీ జరుగుతూ ఉంది. సో ఆబ్వియస్లీ కౌన్సిల్ త్వరగా మనకు ఏర్పడడం వల్ల మనం దాన్ని మినిమైజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఎవరైతే రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో, మేమంతా కూడా రిజిస్టర్డ్, గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్. సో
సో దయచేసి అక్యుపంక్చర్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ దగ్గర తీసుకుంటేనే మీకు సరైన వైద్యం అందుతుంది. సో రిజిస్టర్డ్ ప్రాక్టీస్ దగ్గరనే ప్రాక్టీస్ చేయడం మంచిది. నమస్తే, నేను డాక్టర్ సుధీర్, తెలంగాణ అక్యుపంక్చర్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. ఇవాళ మనం వరల్డ్ అక్యుపంక్చర్ డే సెలబ్రేషన్ చేస్తా ఉన్నాం ఇక్కడ. అండ్ దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఒక గజెట్ రిలీజ్ చేస్తూ అక్యుపంక్చర్ రికగ్నైజ్ చేసింది. దానికి కృతజ్ఞతగా కూడా ఇది థ్యాంక్స్ గివింగ్ జెస్చర్ గా మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. దీని తర్వాత చాలా మంది ప్రముఖులు, డిస్టెన్స్ నుంచి వచ్చిన ప్రముఖులు కూడా మనకి అక్యుపంక్చర్ నిష్ణాతులు దీని గురించి మనం అంటే ఈ థెరపీ గురించి ఇంకా విపులంగా చెప్పే ప్రయత్నంలో అక్యుపంక్చరిస్ట్ అందరికి ఎడ్యుకేట్ చేసే వర్క్షాప్ నడుస్తుంది. సో అక్యుపంక్చర్ ఇప్పుడు రికగ్నైజ్ అయిన తర్వాత దాని విశిష్టత తెలిసి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అక్యుపంక్చర్ మనది యాక్చువల్లీ మన సంస్కృతి ఇది. ఈ మన సంస్కృతిని మనం తిరిగి తెచ్చుకోగలిగినాం కనుక మనకు దానికి రికగ్నిషన్ వచ్చింది కనుక దాన్ని మనం ఇప్పుడు ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో అక్యుపంక్చర్లో వీ హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. అంటే మనకి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అక్యుపంక్చర్లో మనము లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం విత్ లీస్ సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. మనం ఇవన్నీ విశిష్టతలు ఉన్నాయి కనుక సెంట్రల్ గవర్నమెంట్ మనకి రికగ్నైజ్ చేసింది. దీన్ని స్టేట్ కౌన్సిల్, సెంట్రల్ కౌన్సిల్ ఫామ్ చేయాలి తొందరగా. అట్లాగే ఇది ప్రతి పిహెచ్సిలో మనకి ఇంట్రడ్యూస్ చేస్తే కనుక కామన్ మ్యాన్కి రీచ్ అవుతుందని మేము సభాముఖంగా తెలియజేస్తానికి మేము వాళ్ళ కంకణం కట్టుకున్నాము. సో అక్యుపంక్చర్ని మనం పిహెచ్సిస్లోకి ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఈ అక్యుపంక్చర్ రికగ్నైజ్ చేసిన విషయము అలా ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తర్వాత వేరే థెరపిస్ట్లో అంటే వేరే ఆయుష్ వాళ్ళందరికీ కూడా మనము తెలియజేస్తే కనుక ఈ అక్యుపంక్చర్ వాటి వాల్యూస్ని వాళ్ళ థెరపీస్లో కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే అంటే మనకి వేరే థెరపిస్ట్లో ఐఎంఏ వాళ్ళు కానీ అక్యుపంక్చరిస్ట్ రికగ్నైజ్ అయింది కనుక మనకి జెన్యున్గా ప్రాక్టీస్ చేసే అక్యుపంక్చరిస్ట్ని కూడా ఎక్కువ బాదర్ చేయకుండా ఉంటుంది అనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే అంటే ఇప్పుడు అక్యుపంక్చర్ వాల్యూ తెలిసిన తర్వాత ప్రజల్లోకి అంటే శంఖంలో నీళ్ళు పోస్తూనే తీర్థం అవుతుంది అన్నట్టుగా మినిస్టర్స్ ద్వారా మనకి అక్యుపంక్చర్ విశిష్టత తెలిస్తే కనుక మనకి ప్రజల్లోకి చాలా తొందరగా పోతుంది అని చెప్పి చాలా మంది ప్రముఖుల్ని పిలిచినాం, మన మినిస్టర్స్ పిలిచినాం. లక్ష్మణ్ గారు మాట్లాడే ఈ విషయమే. మనం అక్యుపంక్చర్ చాలా చాలా మంచి రిజల్ట్స్ వితౌట్ ఎనీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది కనుక మనం ముందుకు వెళ్తా ఉన్నాము. దాన్ని మనము ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ప్రజలు రీచ్ కావాలి. ఇంటింటా ప్రతి ఇంట అక్యుపంక్చర్ వెలిస్తే కనుక అంటే మన అక్యుపంక్చర్ గురించి తెలిస్తే కనుక ఆ ఇంట్లో ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి మందులకి తావుండదు. అంటే మనము వీ కెన్ డెఫినెట్లీ రెడ్యూస్ ద ఇంటేక్ ఆఫ్ పిల్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనంలో ఈ రోజు 120 ల్యాప్టాప్లు, 50కి స్కాలర్షిప్లు, మహిళలకు కుటుంబ మిషన్లు మహిళలకు పంపిణీ చేశాం. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ వాణిదేవితో పాటు శ్రీ 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 త్రిదండి రామానుజాచార్య స్వామి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏడుగుండ్ల దేవస్థానంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి, తోట మిత్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అంతేకాకుండా విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎవరికైతే గత ప్రభుత్వంలో కొంచెం ప్రోత్సాహం దొరికిందో వాళ్ళందరికీ కూడా వచ్చే సంవత్సరంలో కల్పిస్తామని తెలిపారు. గారు శాలువాతో సత్కరిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఈసారి రామ్మోహన్ గారికి శాలువాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. రామగారు
మన అధ్యక్షులు వారిని శాలువాతో సత్కరించారు. పంపిణీ, స్కాలర్షిప్స్ పంపిణీ మరియు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిద్దాము. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి వాణీదేవి గారికి, మల్లికార్జున, వి ఉద్దేశ్ కుమార్, ఏ యోగేష్, ఆర్ సాయితేజ గా ఉంటే మేము పిలిచినప్పుడు స్టేజ్ మీదకి వస్తూ చాలు. అంతకంటే ముందు మన సనత్ నగర్ శాసనసభ సభ్యులు శ్రీ గౌరవనీయులు తర్వాత అనౌన్స్ చేస్తాము. పిలిచిన స్టూడెంట్స్ మాత్రం వరుసగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. Congratulations to all the students. బ్రాహ్మణ సేవా సంఘ సామాఖ్య తరపున ఈరోజు ల్యాప్టాప్స్ అందుకున్న స్టూడెంట్స్ అందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాము. కంగ్రాట్స్ అమ్మా. వెళ్ళు మరి బ్రాహ్మణ సంఘానికి పీసపాటి యోగానంద శ్రీ మూల నక్షత్రం రెండవ పాదం అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ లో చేస్తున్నారు. 10 lakhs per annum. Need girl should be working employee. Working employee is hard. లంచ్ దగ్గర అమెరికాలో ఉంటారు. పీసపాటి యోగానంద శ్రీ హైదరాబాద్ లో జాబ్. 10 lakhs per annum. చెప్పండి. బంధువులారా, పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎన్నో ప్రాంతాలలో, ఆలయాలలో అందరూ ఒకచోట చేరి కార్తీక సమారాధన అనే పేరుతో, వనభోజనాలు అనే పేరుతో సంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఇది మనకే కొత్త కాదు. అయితే ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇతర ప్రాంతాల్లో వారు చేసుకునే కార్యక్రమాలకు ఉండే తేడా ఏంటి అని అంటే, ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనే పేరుతో సమాజానికి ఎప్పుడు ప్రయోజనాన్ని కలిగించేటువంటి ప్రధానమైనటువంటి బ్రాహ్మణ వర్గాన్ని వారి కార్యక్రమాల్లో ఎక్కడెక్కడైతే లోటు ఉంటుందో ఆ లోటును పూర్తి చేయడం కోసం బ్రాహ్మణ వర్గాల్లో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, వారి జీవితాన్ని చక్కగా ప్రకాశింపచేసుకుంటూ సమాజాన్ని ప్రకాశింపచేయడం కోసం కావాల్సినటువంటి సహకారం అనే సేవను అందించడం కోసం శ్రీమాన్ వెల్లాల రామ్మోహన్ గారు వారితో ఉండేటువంటి ఆ బృందం ఇక్కడ చక్కటి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. పేద విద్యార్థులకి సుమారు 120 ల్యాప్టాప్స్ అందించడమే కాకుండా 50 మందికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజెస్ని కూడా వాళ్ళు అందిస్తున్నందుకు చాలా సంతోషం. గత 3-4 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమానికి రావడం, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చక్కగా అది
భగవంతుడు తోడుండి నడిపించాలి అని మేము కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. విశేషించి ఈ సంవత్సరం మరొక కార్యక్రమాన్ని కూడా దాంట్లో వీరు కలుపుకున్నారు. ప్రారంభిస్తూ 5గురికైనా మనం పేద మహిళలకి కుటుంబ మిషన్లు ఇవ్వడం ద్వారా వారు కూడా వారి జీవనాన్ని చక్కగా వారి యాక్టివిటీ ద్వారా వాళ్ళు జరుపుకునేట్టుగా ఉండాలి అని కుటుంబ మిషన్స్ కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం. గత సంవత్సరం కూడా వారు ఒక మాట చెప్పడం జరిగింది. వారు సేవా కార్యక్రమాలతో పాటు వారు వ్యక్తిగతంగా బిల్డర్గా వారి జీవితాన్ని గడుపుతున్నారు. సాధ్యమైనంత త్వరలో వారు చేసేటువంటి కన్స్ట్రక్షన్స్లో కూడా బ్రాహ్మణులకి తక్కువ స్థాయిలో వారికి అనుకూలంగా వారి ఆర్థిక స్తోమతకి అనుకూలంగా ఉండేట్టుగా ఇళ్లను కూడా ఇవ్వాలి అని వారి సంకల్పం. తప్పకుండా అది నెరవేరాలి అని భగవంతుని ప్రార్థన చేస్తున్నా. ఈనాడు కులంతో పని లేదు, మతంతో పని లేదు. వ్యక్తి సమాజంలో ఎదగాలి అని అంటే కావాల్సింది ప్రధానంగా చదువు. ఈ చదువుకు మనం కనుక సహకరించగలిగితే ఆ వ్యక్తి తాను ఎదుగుతూ తాను పొందినటువంటి ఆ సహాయాన్ని మరవకుండా సమాజానికి కృతజ్ఞతగా, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేది రామ్మోహన్ గారైనా దాని వెనకాతల పేర్లు వారి ఇందాక ప్రకటించారు, కానీ అవన్నీ మనకు గుర్తుండకపోవచ్చు. మనకు గుర్తుండేది బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, దాన్ని చక్కగా దాని ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రామ్మోహన్ గారు, కొంతమంది వేదిక మీద ఈ పూట ఇక్కడికి చేరిన వాళ్ళు, ఆ వెనకాతలు ఎంతో మంది సహకరిస్తున్నారు. ఎంతో మంది ఈ విద్యార్థుల వాళ్ళ కోసం వాళ్ళు అందించేటువంటి సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. వాళ్ళు ఎవరు మనకి తెలిసినా తెలియకపోయినా సమాజంలో వారంతా ఒక భాగం కనుక మన ఈనాడు పొందినటువంటి ఈ సేవ లేదా ఈ శ్రీ శ్రీడల్లి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మిత్రులు వెన్నను రామ్మోహన్ గారి అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మాండంగా బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమంలో పెద్దలందరినీ పిలవడం, చిన్నారులకు ఏదో ఒక కార్యక్రమం, ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ల్యాప్టాప్లు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ యూనిటీ అనేది మనకెంతో అత్యవసరమైనటువంటి సందర్భం. ఈరోజు సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించవలసినటువంటి సందర్భాలలో మనందరికీ తెలుసు, ఈరోజు మన రాష్ట్రమే కాదు యావత్ దేశంలో ప్రపంచంలో కూడా ఈరోజు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడడానికి మనం దేవుని బిడ్డలుగా చేసేటువంటి చాలా కార్యక్రమాలు, మనకు దేవుళ్ళు చాలా మంది ఉంటారు, చాలా టెంపుల్స్ ఉంటాయి. ఈరోజు మన సనత్ నగర్ నియోజకవర్గంలో అత్యంత బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. గణేష్ టెంపుల్ మొదలుకొని, మహాకాళి అమ్మవారి టెంపుల్ మొదలుకొని, ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు, ఇక్కడ హనుమాన్ దేవాలయం. ఈరోజు జరిగేటువంటి అనేకమైనటువంటి పండుగలు కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరికి ఉండవు. మన ఆడపడుచులు కూడా మరి బ్రహ్మాండంగా దైవ కార్యక్రమాలలో నిమగ్నమై ఈరోజు కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి శుభతరుణంలో ఇటువంటి వేదికలు కూడా చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మీ అందరూ సంతోషంగా ఉండాలి.
ఈ సంవత్సరం మరి డిసెంబర్ వచ్చింది, మరి ఇంకొక నెలలోనే మనకు నూతన సంవత్సరం కూడా రాబోతున్నటువంటి శుభతరుణం. ఈరోజు ఏ ఒక్క పుణ్య కార్యక్రమం చేసినా బ్రాహ్మణులు లేదే కార్యక్రమం అంటూ ఈ దేశంలో ఏది జరగదు. ఏ శుభకార్యం చేసినా కానీ మనకందరికీ తెలుసు వాళ్ళని గౌరవింపబడాలి, గౌరవించాలి అనేటువంటిది ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నటువంటి శుభతరుణంలో మిత్రుడు రామ్మోహన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నేను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి సంకల్పంతో మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలని చేయడం, మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి ఈరోజు మన యొక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చాలా దైవాందిన కార్యక్రమాలు కానివ్వండి, రెండో వైపున నిత్య జీవితంలో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు కూడా ఒక వైపున ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానాన్ని పురస్కరించుకుని విచ్చేసిన శ్రీ వక్కలంక శ్రీనివాస్ గారికి, శ్రీ చింతపల్లి మంగపతిరావు గారికి, అలాగే మా మిత్రుడు నిరంజన్ దేశాయ్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిసుపాటి యోగానంద శ్రీ, పిసుపాటి రవి ఫాదర్స్ నేమ్, పిసుపాటి యోగానంద శ్రీ వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చారు. మా దాక్షాయిని తీసుకొచ్చింది ఆవిడని, వాళ్ళ అమ్మగారు. కూర్చోమనండి, పర్వాలేదు, కూర్చోమని. యోగానంద శ్రీ అతని డేట్ ఆఫ్ బర్త్ 26/7/1988, MBA. 10 లక్షలు వస్తుంది కదా, నాకు 2 లక్షలు ఇచ్చినా ఎక్కడ మంచి కోడలు కావాలి, అంతేనా? బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనలో మేము 120 ల్యాప్టాప్స్, 50 మందికి స్కాలర్షిప్స్, అంతేకాకుండా మహిళలకి కుట్టు మిషన్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి శ్రీ 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 తిదండి రామానుజ చిన్నజీయ స్వామి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం మేము నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరము ఈ ఏడిగుళ్ళ ప్రాంగణంలో నిర్వహించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి, నా మిత్రులకి, నా తోటి స్నేహితులకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఇంకా ఎన్నో ముందరికి తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కూడా ఈరోజు మేము స్కాలర్షిప్స్కి, ల్యాప్టాప్స్కి, అంతేకాకుండా విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి ఎవరికైతే గత ప్రభుత్వంలో కొంచెం ప్రోత్సాహం దొరికిందో, ఈ ప్రభుత్వంలో ప్రోత్సాహం ఎవరికైతే దొరకట్లేదో వాళ్ళందరికీ కూడా మేము నెక్స్ట్ ఇయర్ సహాయం చేయడానికి కూడా మేము ఆలోచించడం జరిగింది. దానికి కూడా అప్లికేషన్ ఫామ్స్ సపరేట్గా ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్కి కూడా ఎవరైనా కుట్టు మిషన్లు అలాంటివి ఏమైనా సహకారాలు పొందాలనుకుంటే తప్పకుండా వాళ్ళు కూడా అప్లికేషన్స్ తీసుకుని ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది గత 6 సంవత్సరాలుగా మేము బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మొదటి సంవత్సరం రోజు మేము 20 ల్యాప్టాప్స్, 10 మంది స్కాలర్షిప్తో మొదలుపెట్టింది. ఈరోజు 120 మందికి ల్యాప్టాప్స్, 50 మందికి స్కాలర్షిప్స్, అంతేకాకుండా కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దేశ విదేశాల్లో మరి దూరంలో ఎక్కడెక్కడ హాస్టల్స్లో ఉండి కూడా చదువుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా మేము అందరికీ కూడా
సహాయం చేయడం కూడా జరుగుతోంది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు సీజ్ చేసిన పోలీసులు. హనుమాన్ టెక్నిక్ ప్రాంతంలో హవాలా డబ్బులను తరలిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్. బ్యాగ్ లో తరలిస్తున్న 6,69,000 నగదు సీజ్. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. అందరికీ కూడా అక్కడ వాళ్ళ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎక్కడా కూడా ఫిర్యాదు చేసినా కానీ ఏమాత్రం కూడా స్పందించారు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు ఎట్లా నోటీసు ఇంట్లో రాకపోతే పోలీసులు వస్తారని ముందుగానే అంచనా వేసే వెళ్ళిపోయాడు అనేది పోలీసులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ అంచనా ప్రకారం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఫోన్స్ కూడా ఆయన రెస్పాండ్ కావట్లేదు. అదే మాట్లాడడానికి ఇష్టపడి అడిగాను. కనీసం నేను మళ్ళీ మాట్లాడు ఇంకోనా గేట్ ఓపెన్ తిరగడంతో ఎవరో సోషల్ మీడియాలో ప్రకాశం కేసులో వర్క్ చేసినట్టు కంటైనర్ మేరకు కేసు కూడా నమోదు చేస్తున్నారు. పోలీసులు
అనేది వచ్చింది. వర్క్స్ అనే ప్రెజెన్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించిన కోర్ట్ చేస్తూ మేము నిన్ననే ఈ రోజు మార్నింగ్ పంపించాము. ఏం తప్పు చేయలేదు, ఇదేమి దేశద్రోహం చేసినా కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఏంటంటే చూసి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్ వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం. రెస్పాన్స్ రావాలి కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్ తీసుకొని మేము టైమింగ్స్ అడగడం. సహకరించాలని చెప్పి హైకోర్టులో ఆశ్రయించినట్టు తెలుస్తుంది. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేస్తాము. అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. ఆల్రెడీ వాట్సాప్ లో పంపించారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి వాళ్ళు ఇచ్చారు కదా, మరి రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు, అది మీరే అడగాలి. ఇంకా 4 రోజులు అడిగారు. అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపిస్తున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరికి సర్కిల్ ఎప్పుడు పోలీసులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీద ప్రయోగించారు కదా. గత ప్రభుత్వంలో ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సార్ మీరు టైం అడిగింది అంటే ఎప్పుడు టైం అడిగారు, ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశాలు ఉంది. 19th కూడా సబ్సిక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు చెప్పారు. దానికి సంబంధించి రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ ఈ సిటీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రంగారెడ్డి జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర నగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఉప్పర సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం అన్ని విధాల ఆరోగ్యానికి మంచిదని, పూర్వము పల్లెల్లో ఈ వనభోజన కార్యక్రమాలు నిర్వహించేవారని, హిందూ పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా వనభోజన ప్రస్తావన ఉందని కొనియాడారు. అలాగే సగరులను సంచార జాతిగా గుర్తించి బీసీడీ నుండి బీసీఏ రిజర్వేషన్లు మార్చాలని గత ప్రభుత్వాల్లో కొంతమేరకు హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీరు నెరవేర్చాలని, సగరులను పట్ల గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సభలో ప్రస్తావించారని అన్నారు. సగరుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో సగరుల కోరిక మేరకు మిషన్ భగీరథ పేరును తాగునీటి పనులకు ఖరారు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో సగరు కులకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని తెలిపారు. నూట 66 జీవోను పునరుద్ధరించి ఈ తెలుగు రాష్ట్రాలలో
బీసీ కులాలలో వెనుకబాటుకు లోనైనటువంటి సగర జాతిని, సగర కులాన్ని బీసీ ఏలోకి మారుస్తూ 166 జీవోను పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా అనాదిగా కులవృత్తి మీదనే ఆధారపడ్డటువంటి మా యొక్క సగర కులం నిర్మాణ రంగ కార్మికులుగా మిగిలిపోయారు. నిర్మాణ రంగంలో మరి కాంట్రాక్టర్లుగా ఎదగడానికి, ఆర్థికంగా రాణించడానికి, భవిష్యత్తులో రాజకీయంగా కూడా ముందడుగు వేయడానికి మరి ఆర్థిక స్తోమత పెంచే లక్ష్యంతోని గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 59 జీవోను సవరణ చేస్తూ ప్రత్యేకంగా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాంట్రాక్టు వర్కులలో మాకు ఒక రిజర్వేషన్, ఈఎండీ లేకుండా రిజర్వేషన్ సంఖ్య పెంచి ఇవ్వాలని చెప్పేసి మా రెండవ డిమాండ్గా ఉన్నది. ఈ రెండవ డిమాండ్తో పాటు మరో ప్రధానమైనటువంటి డిమాండ్, ఈరోజు నిర్మాణ రంగం మీద ఆధారపడ్డటువంటి సగరులు 90% ఈ రోజు కూడా మరి అదే వృత్తి మీద ఆధారపడి, కుల వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు. 90% జనాలు 60 సంవత్సరాలు దాటిందంటే, 50 సంవత్సరాలు దాటిందంటే గోవా ఎక్కలేడు, ఆ మేస్త్రి పని చేయలేడు. మరి అట్లాంటి 50-60 సంవత్సరాలు దాటినటువంటి సగరులకు ప్రత్యేకంగా ఒక పెన్షన్ స్కీమ్ తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మూడవ డిమాండ్గా మేము ప్రభుత్వం ముందు పెట్టి అడుగుతా ఉన్నాం. దీంతో పాటు ఇంకా ప్రధానమైన అనేకమైనటువంటి అంశాలున్నాయి. ఈరోజు ఈ భూమండలం మీదనే ఒంటి కాలుపై తపస్సు చేసి సర్వజీవులకు జీవాధారమైనటువంటి, ప్రాణాధారమైనటువంటి గంగమ్మ తల్లిని మరి ఒంటి కాలుపై కఠోరమైనటువంటి తపస్సు చేసి లక్షల సంవత్సరాల పాటు ఆ మరి తపస్సుతోని మరి గంగమ్మ, ఆ శివ పరమాత్మని ఒప్పించి గంగమ్మను దివి నుండి బివికి తీసుకొచ్చినటువంటి భగీరథ మహాత్ముని మహర్షి యొక్క విగ్రహాన్ని కూడా రాజధానిలోని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాలని చెప్పేసి కూడా మేము ఇంకో 4వ డిమాండ్గా మేము ప్రభుత్వం ముందు పెట్టాం. ఇట్లాంటి ప్రధానమైన డిమాండ్ల మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మా సగరులకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దామాషా పద్ధతిలో ఒక 5 నుంచి 6 లక్షల జనాభా కలిగినటువంటి సగరులకు ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేసి మరి రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఆర్థికంగా డబ్బులు లేక, రాజకీయంగా రాణించలేక, చట్టసభల్లో అడుగుపెట్టలేక, ఎమ్మెల్యేలు కాక, ఎంపీలు కాక, మరోవైపు రిజర్వేషన్ల పరంగా ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ కాలేక మా పరిస్థితులంతా అగమ్య గోచరంగా తయారైనాయి. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏవైతే ఈ ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డుని, ఏదైతే సంక్షేమ బోర్డు ఏదైతే ఉన్నదో, నిర్మాణ రంగ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దానికి పాలకవర్గం ఏర్పాటు చేసి దానికి సగరున్నే చైర్మన్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరో డిమాండ్ ఉన్నది. దీంతో పాటు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫెడరేషన్లలో ఆ ఫెడరేషన్ నటిన పెట్టి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్పొరేషన్లు ఇచ్చిన మిగతా కులాలకు అది కాదయ్యా, మేము చెప్తా ఉన్నాం. ఫెడరేషన్లు అంటారంటే ఆర్థికంగా వెనుకబాటుకు లోనైనటువంటి చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి కులాలకు ఫెడరేషన్ ఇచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారిని అక్కడనే పెట్టేసి మరి మా ముందు ఉన్నటువంటి ఇంకా ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు, రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు ఆ కులాలను తీసుకొచ్చి కార్పొరేషన్లు చేసి వాటికి పాలక మండలి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. మేము వాళ్ళకు ఇవ్వొద్దని మేము అనట్లేదు, కానీ వారికంటే ఆర్థికంగా వెనుకబాటుకు లోనైనటువంటి, సామాజికంగా గుర్తింపు లేనటువంటి, మరి రాజకీయంగా ముందడుగు వేయలేని శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రంగారెడ్డి జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో మా బంధువులందరినీ ఇక్కడ కుటుంబ సమేతంగా ఏకతాటి మీదకి తీసుకొస్తూ పవిత్రమైనటువంటి కార్తీక మాస వనభోజనాల మహోత్సవ కార్యక్రమానికి మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్ సగర గారి యొక్క టీం శ్రీకారం చుట్టింది. చాలా సంతోషం. ఈ యొక్క కార్తీక మాసం యొక్క పవిత్రతను మన ప్రజలకు వివరించడంతో పాటు ఈ సమాజంలో మనము మన ఆత్మగౌరవం కాపాడుకునేటువంటి క్రమంలో కుల సంఘాన్ని పటిష్టవంతంగా ముందుకు తీసుకుపోయేటువంటి అంతర్భాగమే ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం. తుక్కుగూడలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమానికి మరి వేలాది మంది జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చారు మా సగర బంధువులు. మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎలాంటి తేడా లేకుండా మొత్తం కుటుంబ సమేతంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.
ఈ సందర్భంగా మరి కార్తీక మాస వనభోజనాల సందర్భంగా మా సగర జాతితో పాటు సభ్య సమాజానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్ అంతా మరి పరమశివుడు వారి యొక్క ఆశీస్సులతోని ఈ సమాజాన్ని చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రధానమైన మా యొక్క సంఘం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఈ సమాజంలో అన్ని కులాలతో పాటు అన్ని వర్గాలతో పాటు సమానంగా ఆత్మగౌరవంగా బతకాలనేటువంటి ఒక మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు డిసెంబర్ మొదటి వారంలో చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలంగాణ యూనియన్స్ ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, చనిపోయిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా డిమాండ్ చేయాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జేఏసీ నేతలు రవిశంకర్, హబీబ్, పెంటయ్య గౌడ్ తదితరులతో పాటు జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో టాక్సీ డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసే ఓలా, ఊబర్, ర్యాపిడ్ అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని, ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న మహాలక్ష్మి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించ చేయాలని డిమాండ్ చేశారు. అవసరం ఉంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగాన్ని చేస్తాము. కాబట్టి ఐకాస పిలుపు మేరకు మీరు ముందరికి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ముగిస్తాము. ఇక్కడ మీనా గారు మన మహిళా ఆటో డ్రైవరు, మహిళలకి ఆటో నేర్పిస్తారు. అదేవిధంగా లారీ డ్రైవర్ కూడా వారు 2 నిమిషాలు. తెలంగాణ ఆటో యూనియన్ ఈ ప్రైవేటు రవాణా కార్మికుల ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఉందో ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండ్రు డ్రైవర్ల గురించి, ఆ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కాబట్టి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని, ఏదైతే నెలకు 12,000 సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాను, అలాగే సంక్షేమ కూడా ఇస్తామని ఎన్నికల డ్రైవర్ల పక్షాన రాజకీయాలకు అతీతంగా డ్రైవర్ల వల్ల చాలా మంది డ్రైవర్లు చనిపోయారు. వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి 12,000 రూపాయలు అది ప్రకటించాలి, సంక్షేమ బోర్డు ప్రకటించాలి, అలాగే ఇన్సూరెన్స్ రేట్లు తగ్గించాలి. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యల పరిష్కార దిశగా గతంలో పొన్నం ప్రభాకర్ కలిసాము. అలా మీకు చర్చిస్తామని పూర్వం చర్చ జరగలేదు. కాబట్టి ఇందిరా పార్క్ నుండి మంత్రి గారికి, రవాణా మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఏమనంటే మా సమస్యల గురించి ఆలోచన చేయండి, మా సమస్యలు తీర్చండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అదే మా కోరిక. కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాము. మేము రాజకీయాలకు కేవల సమస్యలు తీర్చండి, మేము మీకు సపోర్ట్. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజదూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ ఐకాసా యూనియన్స్ యొక్క ఐకాసా మహాధర్నా నిర్వహిస్తూ ఉందో, ఈ యొక్క ధర్నాలో మేము ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం అయింది, 100 రోజులు అయింది. 100 రోజులు అయినటువంటి తర్వాత కూడా ఈరోజు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. కానీ మాకు ఏదైతే డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి హామీని విస్మరించారు. 12,000 విస్మరించారు. సంక్షేమ బోర్డుని అటకెక్కించారు. అదేవిధంగా మాతో చర్చలు జరిపి చల్లనీళ్ళు వేసి పంపించారు. ఈరోజు ఆర్టీసీని కూడా మూసివేసేటువంటి దిశగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పెట్టి ఆటో డ్రైవర్ల ఉపాధిని కూడా కోల్పోయేట్టుగా ఈ విధంగా ప్రభుత్వం చేసింది. 57 మంది ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అటు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎగ్జిరేషియా ఇవ్వాలి. అదేవిధంగా మొదటి వారంలో కూడా మీరు మాకు 12,000 ఇవ్వాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి. లేనటువంటి పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటికి కూడా లక్షలాది మంది డ్రైవర్లు
భార్య పిల్లలతో ఇంటి ముందర కూర్చుంటారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటాం. సొంత అక్కకు ముగ్గురు ఆడపిల్లల సంతానం కావడంతో మగ పిల్లవాని కోసం పథకం ప్రకారం నీలోఫర్ ఆసుపత్రిలో శిశువును కిడ్నాప్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించి ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ ప్రాంతానికి చెందిన హసీనా బేగం జఫర్ దంపతులకు గత నెల 25వ తేదీన బాబు జన్మించాడు. అయితే జాండీస్ ట్రీట్మెంట్ కోసం వారు నగరంలోని నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. హసీనా బేగంతో పాటు తన తల్లి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మహిళ బుర్కా వేసుకుని పరిచయం అయి బాబును ఎత్తుకుని కొంతసేపు మాట్లాడింది. ఈ క్రమంలో హసీనా బేగం మందులు తీసుకుంటూ క్రమంలో గుర్తు తెలియని మహిళ బాబును తీసుకుని పరారైంది. వెంటనే వారు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో హసీనా బేగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మహిళను గుర్తించారు. అనంతపురం జిల్లా ముడిగుంబ గ్రామానికి చెందిన అబ్దుల్లా అలియాస్ వెంకటేష్ రేష్మ రేణుకను 2009లో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ దంపతులకు ముగ్గురు బాలికలు జన్మించారు. ప్రస్తుతం రేణుక 8 నెలల గర్భవతి. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు కావడంతో అబ్దుల్లా మరదలు షాహినా బేగం తన అక్కకు మగపిల్లాడు కావాలని నిలోఫర్ హాస్పిటల్లో పథకం చేశారు. कितना देर हुआ तो उतना प्रॉब्लम हो जाता, क्यों बोला तो आपका दूध पीने वाले हैं, कुछ लेट हुआ समझो बहुत मुश्किल हो जाता है, इसलिए थोड़ा अंदर से तड़पता मेरे को, जल्दी मिलना जल्दी मिलना जल्दी मिलना, बस भगवान की कृपा मिल गया। बस ये तो जाके आ गए रे भैया, तेरे साथ में फुल इनिंग्स खेलता है। ओके రైట్ మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ పరిధిలోని జిల్లెలగూడ రాఘవేంద్ర నగర్ కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంజీ బాక్స్ క్రికెట్ సందు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
స్థానిక కార్పొరేటర్ 4వ డివిజన్ సిద్దాల పద్మాంజయ్య, సిలివేరు సంతోష్, గౌరీశ్వరి ఆధ్వర్యంలో బాక్స్ క్రికెట్ ను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బాక్స్ క్రికెట్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అంటూ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల సహకారం కావాలి, కాలనీ వాళ్ళ సహకారం కావాలి, వార్డు మెంబర్ సహకారం కావాలి, ఫోర్త్ వార్డు మనకు అందరూ సపోర్ట్ ఇచ్చి మనకు జర మంచిగా లేపాలని. మీ పేరు? సంతోష్, సిల్వర్ సంతోష్. ఏంటి పేరు? ఏం పెట్టారు దీని పేరు? AMG స్పోర్ట్స్ హబ్. మీకు ఎందుకు ఇలా రావాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఫస్ట్ టీ పాయింట్ చేసాము. టీ పాయింట్ చేసాక చాలా మంది పోరాళ్ళు అంతా వస్తున్నారు, మొబైల్స్ పట్టుకొని కూర్చుంటున్నారు ఇక్కడ. అది చూసి నాకే నచ్చట్లేదు. మా అబ్బాయి కూడా అలా అవుతున్నాడు అని చెప్పేసి, అరే అలా కాదు, ఇంకా మనకు ప్లేస్ ఉంది కదా, ఏదైనా కోర్ట్స్ లెక్క పెడితే బాగుంటుంది, అది ఆడుకోనికి అవుతారు, ఫిజికల్గా డెవలప్మెంట్ అవుతారు, ఈ మొబైల్స్ అనేది తగ్గుతాయి అని చెప్పేసి ఆ ప్లాన్తో ఇది పెట్టడం జరిగింది. ఇలా పెట్టేటప్పుడు అంజయ్ గారిని అడిగాను, మా కార్పొరేటర్ అన్న ఇట్లా పెడదాం అనుకుంటున్నానే, పెట్టుతాం, ఏదన్నా నేను చూసుకుంటాను, చేస్తాను, ఫుల్ సహకారంగా ఉన్నాను. సిల్వర్ సంతోష్, AMG అకాడమీ బాక్స్ క్రికెట్ ఓపెన్ చేశాము. దీనికి సంబంధించి మేడం గారు రావడము, రిబ్బన్ కటింగ్ చేయడము చాలా సంతోషంగా. ఈ అంజయ్ కోఆపరేషన్ గారు మాకు చాలా సపోర్ట్ చేసుకుంటా ప్రతి విషయంలో ముందు ఉండి ఇట్లా చేయాలని చెప్పేసి అడుగుతుంటే, సజెషన్ అడుగుతుంటే చెప్పుకుంటా రావడము. నాకు ఏదైనా కానీ అంజయ్ అన్న ఉండడం వల్ల మేము ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా మీద కూడా అన్న ఎప్పటికైనా సపోర్ట్ ఉండాలి మాకు. ఇప్పుడు కూడా చాలా సపోర్ట్ ఉన్నాడు. చాలా కృతజ్ఞతలు అందరికీ. ముందు కూడా చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ అనేది దీంట్లో మనకు బాక్స్ క్రికెట్ ఉంటుంది, ప్లస్ బౌలింగ్ మిషన్ ఉంటుంది, 2 షటిల్ కోర్ట్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఛార్జెస్ వచ్చేసి మార్నింగ్ అవర్స్లో 500 రూపీస్, ఈవినింగ్ నైట్ అవర్స్లో 600 రూపీస్, వీకెండ్స్లో వచ్చేసి 600, నైట్ అవర్స్లో వచ్చి 700 రూపీస్ ఉంటుంది. గంట 4 అవర్స్ లెక్క ఉంటుంది. ఈ బౌలింగ్ మిషన్ వచ్చేసి 60 బాల్స్ వచ్చేసి 150 రూపీస్, 20 ఓవర్స్ వచ్చేసి 249 రూపీస్ ఇలా ఉంటుంది సార్. కాకపోతే కాలనీ ప్రజలు కూడా సహకరించాలి. కాలనీ ప్రజలందరూ సహకరించాలి. కాలనీ వాళ్ళు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు పిల్లలను మొబైల్ ఇచ్చి అవి చేసి అక్కడిక్కడ తిప్పకుండా, టీవీల కాడ కూర్చోబెట్టకుండా, క్రికెట్ ఆడితే చాలా భావం అవుతుంది, అన్నీ అవుతుంది, ఎక్సర్సైజ్ లెక్క కూడా అవుతుంది. ఫీజు ఎంత ఉంది మీ దాంట్లో? అందరికన్నా తక్కువ ఉందా? అందరికన్నా చాలా తక్కువ ఉంది. ఎంత పెట్టారు పర్ అవర్కి? 500 రూపీస్ పెట్టాము. ఇంకోటి కిడ్స్ 1 ఇయర్ నుంచి 14 ఇయర్స్ లోపు వచ్చిన వాళ్ళకు 10% డిస్కౌంట్ అది కూడా పెడుతున్నారు. ఐడి కార్డు కంపల్సరీ ఉండాలి కిడ్స్, అది స్కూల్కి వెళ్ళే వాళ్ళకు. 1000 రూపాయలు అంటే అల్మాజ్గూడలో 1000 రూపాయలు, అక్కడిక్కడ 1000 రూపాయలు, 800 అట్లా నడుస్తుంది. మనం 500 రూపీసే పెడుతున్నాం. ఎందుకంటే మనకు అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, పబ్లిక్ కిడ్స్ ఇంపార్టెంట్. ఇవాళ రేపు వచ్చేసి మొబైల్స్కు, సెల్ ఫోన్, టీవీలకు, ల్యాప్టాప్లకు అట్రాక్ట్ అయ్యి దానికే చూసుకుంటూ కూర్చోవడం, గేమ్స్ ఆడడం అవుతుంది. ఫోర్త్ వార్డు కార్పొరేటర్ సిద్ధాల అంజయ్య పద్మ. అలా మేడం వచ్చింది, ఓపెనింగ్ చేసింది. నేను వచ్చినప్పటినీ డెవలప్ అవుతుంది కాలనీ మొత్తం. లేకుండా అంతకుముందు ఏం డెవలప్ లేదు, ఏం లేదు. అప్పుడు 30,000 గజం పోతుంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది గజం. 30,000 అయింది, 60,000 అయింది. అప్పటికంటే ఇప్పుడు ఇవన్నీ నేను రాత్రిపూట చూస్తే జామ్ అవుతుంది రోడ్డు. రాత్రిపూట చూస్తే జామ్ అవుతుంది రోడ్డు. అక్కడ ఫంక్షన్ హాల్ వచ్చింది, మహేందర్ హిల్స్. ఇది ఇస్కోట్ వచ్చిందంటే కూడా ఏం కాలనీ ఇది? రాజేంద్ర కాలనీ, రాజేంద్రనగర్ కాలనీ. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం వచ్చి మీకు ప్రారంభించినందుకు? మేడం వచ్చినందుకు సంతోషంగా ఉంది. మేడం పొద్దుగాల 3 గంటలకు చేసిన నేను. పొద్దుగాల నుంచి ఒకటే పని, ఇవాళ రానన్నది. రానంటే కాదు మేడం, కంపల్సరీ రావాలి, నువ్వు రాకపోతే మేము ప్రోగ్రాము క్యాన్సిల్ చేసుకున్నాం, వేరే వాళ్ళని పిలిపిస్తుంటాం అని చెప్పి. ఒకసారి ఈ సిద్ధాల అంజయ్య గారు మా అభివృద్ధి చెందాలంటే వ్యాయామం అనేది ఒక గొప్ప విశేషము. ఈ యొక్క రన్నింగ్ చేయకుండా కానీ, వాకింగ్ చేయకుండా కానీ, మన 4th వార్డులో కూడా మా అంజయ్య గారు వచ్చి డ్రైనేజ్ కానివ్వండి, ఈ స్ట్రీట్ లైట్లు సిద్ధాల అంజయ్య గారు 4th వార్డు, పద్మ గారు మన 4th వార్డు కార్పొరేటరు. మాకు వచ్చినప్పుడు 4 సంవత్సరాల లోపల రాఘవేంద్ర కాలనీ లోపల రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వీధి లైట్లు కానీ, ఎక్కడ కూడా పారిశుద్ధ కార్మికులు కానీ తను చెప్పినట్టు వినుకుంటూ, తను ఏ విధంగానైనా కోపము లేకుండా కూడా మనుషులు ఈ యొక్క ప్రజల యొక్క మన్నలను పొందినాడు. కాబట్టి ఇక్కడ కూడా మన క్రికెట్ గ్రౌండ్ వచ్చిందంటే ఎంత గొప్ప విశేషం అంటే, మాకు వ్యాయామము, మాకు ఇక్కడ కూడా కాలనీలో కూడా ఒక డ్రైనేజ్ వ్యవస్థను కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, మన టెంపుల్ కానివ్వండి,
ప్రజలలో చైతన్యం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి అంటే మన పోతుపాటు 46 వార్డులలో ఎంఎంసీ మీరిపేట మున్సిపల్ కార్పొరేషన్లో 4వ వార్డు అంటే విశేషం ఏమిటంటే తను స్టడీ లేకున్నా కానీ ఒక టీ అంజయ్య లేక గొప్ప వ్యక్తిగా ఒక కుర్మ సంఘం అధ్యక్షులుగా ఉండి కుమరభీము కానీ ఇక్కడ మంచి ఒక చెరువు కట్ట మీద కూడా విశేషంగా ఎంతో అభివృద్ధి చెంది మంచి మనసుతోటి మా కాలనీ అభివృద్ధి చేస్తున్నందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నందుకు మాకు ఈ యొక్క ఓనర్ కూడా మాకు ఎంతో గొప్పగా వాల్యూ ఇచ్చి ఈ క్రికెట్ యొక్క గ్రౌండ్ లోపల కూడా అందరూ వ్యాయామం గ్రౌండ్లో కూడా వ్యాయామంకు చేస్తే ఒక వాటర్ రాదు, ఒక బీపీ రాదు, ఒక షుగర్ రాదు. ఈ మెయింటెనెన్స్ చేసినటువంటి ఓనర్ కూడా మేము కృతజ్ఞతలు చేస్తున్నాను. అదేవిధంగా ప్రోత్సహించాలని కోర్టువార్డు కార్పొరేటర్ పద్మ అంజయ్య గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బ్రదర్. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం రోజున భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగాలకు పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భవానీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తి శ్రద్ధలతో క్యూ లైన్ల ద్వారా వెయిట్ చేసి దర్శించుకుంటున్నారు భక్తులు. డాక్టర్లు సమయానికి రాకుండా నిర్లక్ష్యం వహిస్తూ వైద్య సేవలు సరైన రీతిలో అందడం లేదని స్థానికుల ఫిర్యాదు మేరకు కంటోన్మెంట్ 2వ వార్డులోని యూపీహెచ్సి బస్తీ దవాఖానాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఆకస్మిక తనిఖీలు చేసినట్టుగా కలిసి కంటోన్మెంట్ సీనియర్ నాయకులు సాంసన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్యం ఎండుతున్న తీరుపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయానికి రాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎంతో గౌరవప్రదమైన వైద్య వృత్తిలో అలసత్వం వహించరాదని వైద్యులకు సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకుని పేషెంట్లను ఇబ్బంది పెట్టకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. హాస్పిటల్ పరిస్థితి ఏంటి? ఇది నడుస్తుందా నడుస్తలేదా? మళ్ళీ బంద్ చేసిరేనమ్మా మీరు? 10 మంది వచ్చారు. ఆయన అడ్డమొచ్చింది. మెడికల్ ఆఫీసర్ లీవ్లురా మొత్తం ఎన్ని ఉన్నాయి వాడుతున్నా? ఇది ఒక 2 ఇదేంటి? కంట్రోల్ పెట్టిందా? ఎవరు చూస్తారు ఇది? అయిపోయినా ఎవరు లేరు. ఇప్పుడు దీనికి మెడికల్ ఆఫీసర్ లీవ్ ఉందా? సైడ్లోకి రండి వారు లీవ్లు ఉంది. మీకు సౌకర్యాలు అన్నీ ఉన్నాయా? ఏం అవసరం లేదు. నేను వచ్చిపోయినా అని చెప్పు. మళ్ళీ ఒకసారి లీవ్ పెట్టినట్టు బంద్ చేసినావంటే నీ డ్యూటీ పోతుంది. మళ్ళీ 12:35 గవర్నమెంట్ ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఇవన్నీ నడిపిస్తుంటే మీరేమో సొంతంగా ఉన్నట్టు బంద్ చేసుకుంటే పేషెంట్లు వస్తారు పోతారు. తినడానికి ఏమో అడిగిన కూర్చొని తింటారు, వచ్చినట్టు చూసుకుంటారు. కానీ ఈమె పేరు కూడా రాసుకో బంద్ చేసుకొని పబ్లిక్ భారం కాకుండా మంచి వైద్యం ఇవ్వాలని ఇవన్నీ పెట్టడము మీరు బాధ్యత కాదా? మీరు కూడా కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటే వాళ్ళకి ఎక్కడ సౌకర్యం కల్పించాలనే కదా ఏర్పాటు చేసి. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా జరిగిందనుకో ఇమీడియట్గా ఇక్కడ కూర్చొని సస్పెండ్ చేపిస్తాను.
ఇమీడియట్ కూర్చొని మీకు బయోమెట్రిక్ లేదా? బయోమెట్రిక్ లేదు బాబు, రాసుకో. బయోమెట్రిక్ పెట్టిమని అన్ని రాష్ట్రం అంతటా ఉన్నదంటే అంతా నీకు బస్తీ దవాఖాన బయోమెట్రిక్ పెట్టమని చెప్పి. బస్సు దవాఖాన మాకు ఉంది సార్, లొకేషన్ పెడతాం రాగానే. అంటే యూపీఎస్సీ సార్ వేయాలి, నేను బస్సు దవాఖాన సార్ రెండు ఉన్నందుకు ఇక్కడ ప్రాబ్లం అంటే దాంట్లో స్టోర్ కి ప్రాబ్లం ఉంది సార్. యాక్చువల్గా మాకు పైన ఇది ఒకటే బిల్డింగ్ అయిపోయి ప్రిమిసెస్ కూడా లేదు కదా సార్. అయితే గణపతార్ కమ్యూనిటీ ఫండ్ నుండి తెచ్చుకుంటాం మెడిసిన్స్ ఏమన్నా ఉంటే. అయితే ఇక్కడే సర్టిఫికేట్ స్టోర్ కూడా లేదు మాకు. ఏమైనా వసతులు ఉంటే కూడా తెలుసుకొని వీళ్ళకి ఏర్పాటు చేసి, ఇంకా అవసరమైతే కొంచెం స్థలం కూడా పెంచి, ఇంకా ల్యాబ్ గురించి కూడా చూసి, ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడకుండా అందరూ ఈ సెంటర్స్ మీద ఆధారపడే విధంగా, అందరికి ఇక్కడ మంచి జరిగే విధంగా, అందరికీ ట్రీట్మెంట్ జరిగే విధంగా చూసే బాధ్యత తీసుకుంటానని మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ప్రజలకు మేలు అవుతుందనేసి ఉద్దేశించి నా దగ్గర చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ ఉండరు, ఉంటే పేజీలు అడిగితే రాలే డాక్టర్ సార్ పేషెంట్ ఎక్కడ పోయినట్టు మళ్ళీ వస్తారు అని చెప్తారు. డాక్టర్ సార్ లేకుండా డాక్టర్ సార్ వస్తుంది. మీరు కోట్ ఏమి వేసుకోరా? మీరు వేసుకోవాలమ్మా. డాక్టర్ దగ్గర ఉన్న పూర మీరు అది వేసుకోరండి. మీరు డాక్టర్ లేకుండా ఎట్లయితే డాక్టర్ बुखार आए तो वहाँ जाना पड़ता, अंदर झोपड़े में जाना पड़ता, 100 रुपये 200 रुपये देना। डॉक्टर में रहते नहीं है, बाहर गए 100 पर्दा लेके बाहर गए। पेशेंट को लाए थे, मैडम से बात करने के बोल के मैं साथ ही लाई गई। तो आशा वर्कर क्या बोल रहे हैं, उन्होंने बिजी है, नहीं करते, उन्होंने बिजी है, फ्री हुए बाद में बात करो। सर्विस సంగన్నడే గుమ్మలు బాగుపడుతుంది, గోళీలు ఇవ్వాలి, గోళీలు లేవని చెప్తుంది. ఇప్పుడు పేషెంట్ ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్లో మంచిగా ఇచ్చింది, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చారు ఇస్తలేరు అని. ఇంతకుముందే బయట ఒక పేషెంట్ ఇప్పుడు రాజన్న తీసుకునేది మేడం ఉండదే ఉండదని చెప్తారు, గోళీలే ఇవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉండదని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఏమేమైతే రిక్వైర్మెంట్ నాకు చెప్పారు, మీ ఆఫీసర్ ఎవరు చెప్పారా? ఎప్పుడు చెప్పారు? మాస్టర్ స్టేటస్ పెట్టాను, స్ప్రెడ్షీట్ పెట్టాను, ఎవరెవరు मेरी बाजू में रहे क्या है, सुबह के दिन आता छोटे बच्चों की देख पोलिया वो डालने वाले, बुखार आए तो दूसरे लोग क्या बोलते, दूसरे दिन नहीं आया पोलिया डाले, पोलिया डाले ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది గైనక్ అనేసి, చిన్న పిల్లలు అనేసి. అప్పుడు ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా చూస్తారా, లేకుండా చూడరా? పోలియో डाले अब ये दिन नहीं देखना नहीं. మధ్యలో అప్పటికి ఇద్దరు ముగ్గురు వస్తారు. మీరు ఏమంటారు అంటే వేరే వాళ్ళని చూసిన రోజు జనరల్ చూడని అంటారు. అంటే ట్యూస్డే రోజు ఆరోగ్య మహిళ ఉంటుంది సార్, ఆ రోజు లేడీస్ వస్తారు, అంటే 18 above to 60 years. అయితే ఎవరైనా ఉంటే చూస్తాను, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే చూస్తాను సార్. మా స్టాఫ్ నర్స్ నా దగ్గరికి పంపిస్తారు, అంటే మెడిసిన్ ఏమైనా ఇవ్వలేకపోయిన పరిస్థితిలో నా దగ్గర పంపిస్తే నేను చూస్తాను సార్. అండ్ థర్స్డే రోజు ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే డెలివరీ అయినాక పోస్ట్ నేటల్ విజిట్స్ అని ఉంటాయి సార్. ఆ ప్రెగ్నెంట్ అంటే డెలివరీ అయిన వాళ్ళని ఆ రోజు పిలుస్తాం సార్. అంటే ఎవ్రీడే ఒక్కొక్క దానికి ఉండేది. అయితే వెడ్నెస్డే అండ్ సాటర్డే ఇమ్యూనైజేషన్ అవుతుంది సార్. ఆ పిల్లలకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు మీరు అనేది కరెక్టే అమ్మా. నేను అడిగేది ఏంటి, ఆ రోజు వీళ్ళని చూస్తారా చూడరా? చూస్తాను, వస్తే మాత్రం చూస్తాను సార్. కాకపోతే నేను ఇక్కడ స్టాఫ్ నర్స్ చూసుకుంటుంది
కదా సార్, ఏదైనా ఎమర్జెన్సీ ఉండి తను పేపర్ మీద రాసి పంపిస్తుంది. ఒకసారి మేడంని కలవండి అని అంటే నేను నాకు పంపివ్వాలి. ఏదైనా నేను వెళ్తాను సార్ మేడం దగ్గరకు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే నేను వెళ్ళినా మేడంకు వేరే పేషెంట్స్ ఉంటారు అంటే కొన్నిసార్లు మేడం లేకపోతే అలవాటు అయిపోయినా మా ఇష్టానుసారంగా మీరు ఉండిపోయి అలవాటు అయిపోయి ఎవరు చూస్తలేరు డాక్టర్ లేరు, సపరేట్ స్టాఫ్ లేరు. మళ్ళీ యూపీఎస్సీ కింద వాళ్ళు పిహెచ్సి కింద మేము అందరికీ కాల్ చేసి మేమే అంటే వీళ్ళు బయోమెట్రిక్ లేదా? బయోమెట్రిక్ లేదు బాబు, రాసుకో. బయోమెట్రిక్ పెట్టి అన్ని రాష్ట్రం అంతటా ఉన్నదంటే అంతా నీకు వసతి దవాఖాన బయోమెట్రిక్ పెట్టుకోండి. బస్సు దవాఖాన మాకు ఉంది సార్, లొకేషన్ పెడతాం రాగానే. అంటే యూపీఎస్సీ సర్వే నేను బస్సు దవాఖాన అని సార్ రెండు కలుపుకున్నందుకు ఇక్కడ ప్రాబ్లం అంటే ఇప్పుడు పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేడం చూస్తారు కానీ మా డాక్టర్ ని వేరే దగ్గరికి వేసారు కదా సార్, మాకు డాక్టర్ లేరు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ డాక్టర్ లేరు, సిస్టర్ ఒకతే ఇస్తున్నారు. మరి మేడం కు స్పెషల్ ఉంది కదా. మేడం 3 దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని, తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గత 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరియైన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు. నిర్లక్ష్య ధోరణి నశించాలి. 5,000 కుటుంబాల ఆస్తులను చెరువులో ముంచిన ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య ధోరణి నశించాలి. తెరవాలి 5,000 కుటుంబాల ఆస్తులు రక్షించాలి. ఇరిగేషన్ నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్య ధోరణి హైడ్రా రంగనాథ్ గారికి సహకరించాలి. హైడ్రా 2వ పేజీ తప్పు 3వ పేజీ కరెక్ట్ అంటే కుదరదు. తప్పు అవుతే అన్ని తప్పే. మెమోయిసే తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. 2వ పేజీ కరెక్ట్, 3వ పేజీ తప్పు అంటే ఒప్పుకునేది లేదు. మెమోయిస్ రాసింది మీరు. 93 ఎకరాలకే పరిమితం చేయాలి. చెరువుని 93 ఎకరాలకే పరిమితం చెయ్యాలి. 93 ఎకరాలకే చెరువుని పరిమితం చెయ్యాలి. 93 ఎకరాలకే చెరువుని పరిమితం చెయ్యాలి. అంతా కవర్ చేస్తాం. వివేక్ నేను చేస్తా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అవకాశాలను కోల్పోతున్నారని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో సమితి కార్యాలయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల ద్వారానే వెనుకబడిన వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయని, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నారని తెలిపారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయమంటే పట్టించుకుని పాలకులు రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఈ రిజర్వేషన్ల అమలు అధికారం ఆయా రాష్ట్రాలకు ఉందని, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం లేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసేందుకు జీవో 26ను తీసుకువచ్చిందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దాసు సురేష్ కోరారు. కొంచెం డోర్ పెట్టండి, డోర్ పెట్ట పైన లాక్
వచ్చిందా అక్కడ కూర్చునేవేంటి అక్క పోయి కానీ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ తిండి వాళ్ళ అవకాశాలు వాళ్ళే తింటున్నారు. దాంతోపాటు బీసీలకు ఎస్టీలకు చెందాల్సినటువంటి వాటాను కోటాను తిండిని కూడా వాళ్ళే తింటారు. మరి మేము ఈరోజు ఇలా మీటింగ్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, మీ తిండి మీరు తింటా ఉన్నారు, మా తిండి కూడా మీరే తింటా ఉన్నారు. ఇక పైన ఇది మంచి పద్ధతి కాదు, ఇది చెల్లది. మీ తిండి మీరు తినండి, మీ అవకాశాలు మీరు తినండి, మా జనాభా రీత్యా మా అవకాశాలు మమ్మల్ని తిననీయండి అని చెప్పేసి అని, మా అవకాశం మమ్మల్ని అందుకునేటటువంటి విధంగా ముందుకు పోనీయండి అని చెప్పేసి అని ఇలా అన్ని రాజకీయ పార్టీలకు అగ్రవర్ణాలకు కూడా మేము చాలా కర్రకండిగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే బీసీలకు రాజ్యాధికారం అంటే చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలన్నా, బీసీ మహిళలకు మహిళా బిల్లులో సబ్కోటా కావాలన్నా, జాతీయ జనగణనలో బీసీ గణన జరగాలన్నా, అదేవిధంగా ఏదైతే బీసీలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెటు మంత్రిత్వ శాఖ దక్కాలన్నా కూడా వీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా క్షేత్రస్థాయి నుండి కూడా అనేక మంది నాయకులు కూడా తయారవుతున్నారు. ఇవాళ మేము పోరాడాలంటే మాకు బలమైన నాయకత్వం కావాలి, మేము యుద్ధం చేయాలంటే మాకు సైన్యం కావాలి. సో అటువంటి సైన్యాన్ని ఇలా మేము తయారు చేసుకుంటున్నాం. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఇలా అద్భుతమైనటువంటి సమావేశాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. కాబట్టి బీసీల నుండి కూడా బలమైనటువంటి క్యాడర్, బలమైనటువంటి నాయకులు తయారవుతున్నారు. రేపు మా హక్కుల కోసం ఏదైతే చేయాల్సినటువంటి పోరాటానికి మేము అందరం కూడా సమిష్టిగా ఒక వ్యూహాత్మకంగా, ఎందుకంటే రాజకీయం అనేది ఒక ఆట. మేము ఏదో మంచితనంతో ఈ యొక్క రాజకీయ నాయకులను అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిస్తే వాళ్ళు సామాజిక న్యాయాన్ని మర్చిపోయి కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి సత్యదూరం, అదే రకంగా సామాజిక స్ఫూర్తికి, సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి మా వాటాను మా కోటాను సాధించుకునే విధంగా కూకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేత. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా చెబుతున్న అధికారులు చెక్కుల కోసం ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసే ఆనవాయితీ, కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారు. నెల రోజులుగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు పలుమార్లు ఫోన్ చేసిన మంత్రి వస్తానని పంపిణీ అనే సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయండి, కానీ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇబ్బంది పెట్టితే ఊరుకోం. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం. ఏదో ఉంటే ఆ ₹1,00,000 వస్తుంది, బంగారం ఉంటుంది చేసుకుంటాం. 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే నేను మీ దగ్గరకు వచ్చి ధర్నా చేసి కూర్చుంటాను. అంతకన్నా నేను ఏం చేయలేను ఇక. ఎందుకంటే రోజు 100 మంది నా ఇంటి చుట్టూ తిరిగితే ఎమ్మెల్యే గారు ఇంటికాడ ఉన్న చక్రాలు ఉంటాయి, మీ లైన్లో పెట్టిర్రు. ఇప్పుడు నేను నెల రోజులు చెప్పి బెజార్ వస్తుంది. ఇక నా వల్ల అయితే లేదు. ఎంఆర్ఓ గారు మీరు ఇస్తే ఇవ్వండి, రేపు 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి కూర్చుంటాను. ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, గుర్తుంచుకోండి. లేదు నేను ఉండను, నన్ను రావద్దు, ఎమ్మెల్యే రావద్దు, మేము ఇచ్చుకుంటామన్నా సంతోషమే, మీరు ఇచ్చినా సరే నేను రాను. కావాలంటే నాకు కావాల్సింది నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేయండి. 11 గంటల లోపల ఇవ్వకపోతే ఇక నేనైతే ఊపుకునేది లేదు. నెల రోజులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఓకేనా? 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే నేను మీ దగ్గరకు వచ్చి ధర్నా చేసి కూర్చుంటాను. అంతకన్నా నేను ఏం చేయలేను ఇక. ఎందుకంటే రోజు 100 మంది నా ఇంటి చుట్టూ తిరిగితే ఎమ్మెల్యే గారు ఇంటికాడ ఉన్న చక్రాలు ఉంటాయి, మీ లైన్లో పెట్టిర్రు. ఇప్పుడు నేను నెల రోజులు చెప్పి బెజార్ వస్తుంది. ఇక నా వల్ల అయితే లేదు. ఎంఆర్ఓ గారు మీరు ఇస్తే ఇవ్వండి, రేపు 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి కూర్చుంటాను. ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, గుర్తుంచుకోండి. లేదు నేను ఉండను, నన్ను రావద్దు, ఎమ్మెల్యే రావద్దు, మేము ఇచ్చుకుంటామన్నా సంతోషమే, మీరు ఇచ్చినా సరే నేను రాను. కావాలంటే నాకు కావాల్సింది నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేయండి. 11 గంటల లోపల ఇవ్వకపోతే ఇక నేనైతే ఊపుకునేది లేదు. నెల రోజులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఓకేనా? నేను ఇద్దరు ఎంఆర్ఓతో మాట్లాడినా, మీతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా. ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు నెల రోజుల నుంచి నేను అడిగి నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు, అయినా వచ్చినాయి దగ్గర పెట్టుకోరు. నేను ఎంత బతిలాన్ని ఇస్తలేరు. నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి, నేను రాను. కావాలంటే మీరు ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చేసే నిరుపేద రోజు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఏం చేస్తారు? ఆన్లైన్లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ ఉన్నది వస్తుంది.
అట్లా లేదు సార్. నా ఆల్రెడీ నా దగ్గర పెండింగ్ ఉంటే నా దగ్గర పెండింగ్ వస్తుంది సార్. మీ అన్ని పెండింగ్ అయిపోయాక నా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు 1 month నుంచి చెక్లు వచ్చి ఏం చేసుకుంటారు? అది కరెక్ట్ గా సార్, కరెక్ట్ సార్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటారు? రేపు 11 గంటల లోపల మీరు గిట్ట ఇవ్వకపోతే 11 గంటలకు నేను ఎంఆర్ ఆఫీస్లో కూర్చుంటాను. పల్లి కాన్ఫరెన్స్లో 4 రోజులు అయింది. కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలనార్ మండల్లో కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారు. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలు నాకు. నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా 4 రోజుల నుంచి కుకుడుపల్లి కాన్ఫరెన్స్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది, మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ ₹1,00,000 అనుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను రాకమంటే రాను, కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి, మండలాభి నుంచి అలాట్ చేయండి. మీకు నేను వస్తే బాధపడతారు, ఎమ్మెల్యే వస్తే ఇవ్వద్దు బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి అని చెప్పాను. నేను మీరే ఇవ్వండి, ఎంఆర్ఓలో ఇచ్చేయండి. ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కావద్దు ప్రజలు. దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు, ఇది మంచి పద్ధతి కాదు. రేపు 11 గంటల లోపల గిట్ట మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి ఈ మండల ఆఫీస్ ముందే ధర్నా చేస్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దీన్ని స్పందించకపోయి రేపు 11 గంటల లోపల ఇవ్వకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను. 4 రోజుల నుంచి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కి ఎక్కవలసి వస్తుంది. రేపు 11 గంటల లోపల మీరు గిట్ట కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇవ్వకపోతే మా కార్పొరేటర్లను అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయిన అందరూ తీసుకొని మీ దగ్గరకు వస్తాం. ఇచ్చిందాకా వదిలిపెట్టే ప్రసక్తి, ఇప్పించిందాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనే కూర్చుంటా, రాత్రి కానీ మీరు 2 రోజులు ఆనే కూర్చుంటా, ఆనే తింటా, ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రపంచ ఆర్క్యూ పంచర్ డే వేడుకలు విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో బ్యాగ్లో తరలిస్తున్న 6,69,000 నగదు సీజ్. రంగారెడ్డి జిల్లా కార్తీక వనభోజనం ఉపర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.